సిద్ధాంతంతో ముందుకెళ్తుంది. రాజకీయం అంటే డబ్బులతో దంచుకోవడమే కాదు, ఒక బిజినెస్ కాదు. రాజకీయం అంటే మనకు సేవ బాధ్యత అని మన పవన్ కళ్యాణ్ మన అందరికీ నేర్పించారు. మనం అందరం ఈరోజు నిలబడ్డాం, బలపడ్డాం, కలబడ్డాం, నెగ్గాం. జై జనసేన. జనసేన 21 సీట్లో 21 తగ్గింది, 2 ఎంపీ సీట్లో 2 తగ్గింది, 100% స్ట్రైక్ సాధించింది. ఈరోజు మనం అందరం సేవకులకు ముందుకు వెళ్దాం, మరింత బాధ్యతతో జనసేన పార్టీని ప్రజల గుండెల్లో పెంచుదాం. పవన్ కళ్యాణ్ గారు మనకు అర్థం అవ్వాలంటే మనలో నేను అన్న భావన పోయి సమాజం 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 అన్న దేశం రాష్ట్రం అనే భావన మనందరిలో ఉండాలని ఆయన ఎప్పుడు చెబుతూ ఉంటారు. ఎక్కడి నుంచి మొదలైంది మన ప్రస్థానం? 10 ఏళ్ల క్రితం ఒక సాంగ్తో రాసైనిక రాసైనిక అంట ప్రార్థించే పదవుల కన్నా సేవ చేసే చేతుల మీద అనే చిన్న నినాదంతో స్టార్ట్ అయిన పార్టీ ఈరోజు జంగ్ సైరన్ అంటూ షణ్ముఖ వ్యూహంతో అధికారం చేపట్టిన పార్టీ మన జనసేన పార్టీ. జై జనసేన. మనం అతడు సినిమా చూస్తుంటాం అందరం కూడా. తనలో తనగలపని అంటాడు, వాడు మగాడ్రా బుజ్జి, వాడు మగాడ్రా బుజ్జి అంటూ ఉంటాడు. ఎందుకంటే వాడు ఒకటి కొట్టి ఒక గోడను కొట్టి ఆ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అప్పుడు అది పడిపోతుంటుంది. అలాగే మన వారాహి యాత్ర కూడా ఏ ఊరు వెళ్ళినా, ఏ టౌన్ వెళ్ళినా, ఏ ప్లేస్కి వెళ్ళినా అక్కడ స్పీచ్ అయిపోయిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత వైసీపీ కంచు గోడలు బద్దలైపోయాయి. ఎక్కడ పడితే అక్కడికి ప్రజలందరూ కూడా జనసేన పార్టీకే మొగ్గు చూపారు. అలాగే ఒక పద్ధతిగా, ఒక బాధ్యతగా ఎక్కడా కూడా తప్పుడు ఆలోచన కాకుండా రాష్ట్రానికి అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని నెగ్గించాలి, ఎక్కడో అక్కడికి పోతుంది రాష్ట్రం అన్న బాధతో ఆయన చేసిన ప్రయత్నం ఈరోజు ఫలించింది. ఎంత ఇబ్బంది పెట్టారు, ఎన్ని అవమానాలు పెట్టారు మన జనసేనాని పవన్ కళ్యాణ్ని. అయినా సరే ఆయన ఎప్పుడూ కూడా కౌలు రైతుల కోసం భరోసా అంటూ జనవాణి కార్యక్రమాలు, క్రియాశీలక సభ్యత్వ ఇన్సూరెన్స్లు మెంబర్స్కి జనసైనికులందరికీ కూడా ఇన్సూరెన్స్ చేయించడం అంతా చేయించి ఎప్పటికప్పుడు ఆయన ప్రజా పోరాటంలో ప్రస్తావన సాగిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఉన్న కూటమి నాయకులు మన నాయకులు సమర్థులు. నరేంద్ర మోడీ స్ఫూర్తి, చంద్రబాబు యుక్తి, పవన్ కళ్యాణ్ పోరాట శక్తి, అందరూ కూటమి నాయకులు సమర్థులు, మహారథులు అందరూ ఉన్నారు. మన రాష్ట్రం జనసేనాని అడుగులో అడుగు వేద్దాం. జనసేనాని వ్యూహానికి, రాష్ట్ర అభివృద్ధికి అండగా ఉందాం. ముఖ్యంగా మనం అందరూ కూడా బాధ్యతతో ఉందాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. నమస్కారం.